చేయరా, నేను ఎంత ఓల్డ్ అని చెప్పి. 172. అండ్ అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణ్ బోపాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మీద కళ్ళం ఒకటి. బర్త్డే లాంటి స్పెషల్ డేస్ స్పెషల్ అనిపించేది బికాస్ ఆఫ్ ఫ్యామిలీ. మన బర్త్డేని మనకంటే ఎక్కువ ఎగ్జైటెడ్ వాళ్ళు ఉండి మనని సెలబ్రేట్ చేసి, చిన్నప్పటి నుండి బర్త్డేస్ అంటే నాకు ఆ ఫీలింగ్ తెచ్చింది అయితే మా పేరెంట్సే. ఇప్పుడు ఇంత దూరాన్ని ఉంటున్నాను, వాళ్ళతో కలిసి సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాను. అట్లీస్ట్ ఐ గెట్ దేర్ విషెస్ అండ్ లవ్. ఫోన్ చేస్తారు, చెప్తా ఉంటారు. బట్ ఎట్ ద సేమ్ టైం నా లవ్ అండ్ నా కేర్, నా అటెన్షన్ చూపించే వే ఈజ్ సెండింగ్ మనీ బ్యాక్ home and whenever they are in need, whenever it's needed. And to do that, recently I came across Aspora. ఇందులో గూగుల్ ఎక్స్చేంజ్ రేట్కే, లో ట్రాన్సాక్షన్ ఫీజ్కి అండ్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో మీరు ఇండియాకి అయితే మనీ పంపొచ్చు. అండ్ ఇఫ్ యూ యూజ్ మై కోడ్, మీకు ఫస్ట్ 3 ట్రాన్సాక్షన్స్ మీద ఎలాంటి ఫీ లేకుండా ఫ్రీగా పంపొచ్చు. డౌన్లోడ్ Aspora. Happy birthday to Laddu. Thank you. Happy birthday to Laddu. Happy birthday to Laddu. Happy birthday you. Thank you. How old am I? 31. No. 32. Yes, Amma is 32 years old. So my video is starting with the best wishes. నా బిడ్డకి ఇప్పుడు ఇంకొకరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఆమెకి వాళ్ళ నా బర్త్డే అని చెప్పింది అనమాట. మా తమ్ముడు ఇంకా మే 4 ఇండియాలో స్టార్ట్ అయిపోయింది కాబట్టి మా తమ్ముడు ఫోన్ చేసి విష్ చేసిండు. కష్మి వాళ్ళ అమ్మ బర్త్డే అని చెప్పంగానే షీ స్టార్టెడ్ విషింగ్ మీ. వాడు విష్ చేసి పెట్టేసినాక విష్ చేస్తూనే ఉందన్నమాట. ఐ వాంటెడ్ టు క్యాప్చర్ దిస్. నా బిడ్డ బిగ్ అయిపోయి ఆమంతటా ఆమె చెప్పకుండా విష్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా విష్ చేసింది, నాకు గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చింది. నువ్వు నాన్న గుర్తున్నారా? ఒక వాచ్ తీసుకొచ్చి ఇచ్చినావు, హ్యాపీ బర్త్డే అమ్మా అని. దిస్ ఈజ్ మై బర్త్డే వ్లాగ్. ఇట్స్ గోనా బి సింపుల్ జస్ట్ యాజ్, బట్ ఐ వాంట్ క్యాప్చర్ దిస్ క్యూట్నెస్. కీప్ వాచింగ్. ఇప్పుడు మనకి ఏం క్లాస్ ఉందిరా నాన్న? ఏం డ్యాన్స్? డ్యాన్స్ని ఏమంటారు? ఏం డ్యాన్స్ అంటారు? భరతనాట్యం. ముద్ర చెప్పు, కూర్చో. పతాకం దీపతాకు ఓద పతాక్ దజరి బుకామయ వద్యు అర్జ చంద్రయ అవల సుగతున్నకహ. ఫ్లైట్ ఏమంటారు? హంసపక్ష. సో ఇవన్నీ హస్తముద్రలు డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. లెట్స్ గో. క్షేమ వాళ్ళ ఇంటికి. భరతనాట్యం క్లాస్ తీసుకొస్తా. మనకు అయింది, టైం అయింది. లిటరల్లీ నన్ను షాక్ చేసింది. ఏం చేసినారు? తన పేరేంటిదిరా? ఖోఖో. నా నైబర్ వాళ్ళ సిస్టర్. ఒకసారి ఆ నైబర్ నాతో మాట్లాడుతుంటే వాళ్ళ సిస్టర్ వచ్చింది, దిస్ ఇస్ ఖోఖో అని చెప్పేసి ఆమె నాకు ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. నేను అసలు ఆమెను గుర్తుపట్టదు అనుకున్నా. అట్లాంటిది హాయ్ అంటే స్మైల్ ఇచ్చినాం. తను ఖోఖోనా అని అడుగుతుంది. ఓ మై గాడ్, ఒకటేసారి కలిసినాం. సమ్ టైమ్స్ దే జస్ట్ సర్ప్రైజ్ చేస్తారు, దే జస్ట్ షాకర్స్. అండ్ కమ్యూనిటీలోనే అనమాట, మా ఫ్రెండ్ తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లోనే వాళ్ళ కజిన్ నేర్పిస్తుంది. కమ్యూనిటీలో 5-6 కిడ్స్ ఉన్నారని చెప్పేసి ఇక్కడికి వచ్చి నేర్పిస్తుంది అన్నట్టు. సో పెద్దగా అవుతున్న కొద్ది బర్త్డే మీద ఎక్స్పెక్టేషన్స్ తగ్గిపోతాయి కదా, కానీ అట్ ద సేమ్ టైం పిల్లలతో ఫ్యామిలీతో చేసుకునే చిన్న సెలబ్రేషన్స్లో కూడా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఇది బర్త్డే రోజు అంటే తెల్లారితే బర్త్డే నైట్ 12 అన్నమాట. ఆ రోజు అనుకోకుండా మా ఫ్రెండ్ వాళ్ళు డిన్నర్కి ఉన్నారు. అంటే అనుకోకుండా నేను అనుకున్నా, బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ ప్లాన్డ్ అన్నమాట. ఆల్మోస్ట్ రాత్రి 11 అవుతుంది, తెల్లారితే మళ్ళీ పిల్లలకి స్కూల్ ఉంది, ఇంకా వెళ్ళట్లేదు ఏంటి అని అనుకుంటూనే ఉన్నా. ఆల్మోస్ట్ 5 minutes to 12 వరకు కూడా నేను రియలైజ్ అవ్వలే, ఓకే వీళ్ళ కేక్ కట్ చేపిస్తున్నారు అని. అప్పటికే మంచి నూనె పెట్టేసుకొని ఉన్నా అన్నమాట. బట్ స్టిల్ ఈ మెమరీని నేను ఎప్పటికీ గుర్తుండిపోవాలనేసి నా వ్లాగ్లో పెట్టాలి అనుకున్నా. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Kalyani. Happy birthday to you. Thank
థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ వైష్ణవి ఫర్ కమింగ్ అండ్ డూయింగ్ దిస్. అండ్ నెక్స్ట్ డే కార్తిక్కి ఆఫీస్ ఉంది, కశ్వికి స్కూల్ ఉంది. కశ్వి స్కూల్ డుమ్మానైతే కొట్టింది, కానీ కార్తిక్ ఆఫీస్కి వెళ్ళకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా చాలు అనుకున్నా, చేశాడు. తర్వాత గుడికి వెళ్ళాము. సింపుల్గా రెడీ అయినా మంచిగా రెడీ అయినా, హెవీగా ఏం లేదు. బేసిక్లీ ఈ కలర్ నీకు మంచిగా ఉంది, ఇంట్రెస్టింగ్. మామూలు సపరేట్గా చూసినాం అనుకో కలర్ అట్లుంది చూస్తే, కానీ మేబీ నీ స్కిన్ టోన్కేమో గ్లో వచ్చింది. బేసిక్లీ టిష్యూ శారీ కంటే నేను కలర్ మాట్లాడుతుంది, కలర్ ఇస్ లైక్ రిఫ్లెక్టింగ్ ఆన్ యూ. వాట్ ఈస్ ఇట్ టుడే? హ్యాపీ బర్త్డే అమ్మ. థ్యాంక్ యూ బంగారు. అమ్మ ఎట్లుందిరా? థ్యాంక్ యూ బేటా. మేకప్ లిప్స్టిక్ బేబీ చేసుకోరు, నువ్వు ఆల్రెడీ క్యూట్గా ఉన్నావు. అమ్మ చేసే పని ఏంటిదిరా? షూటింగ్. ఏం షూట్ చేస్తుంది అమ్మ? మేకప్. రైటే. శారీస్. ఇంకా ఇంకొక దగ్గరికి పోయి వర్క్ చేస్తుంది అమ్మ. ఇక్కడ అమ్మ ఈజే. అమ్మని ఏమంటారు తెలుసా? అమ్మ జాబ్ పేరు మై మామ్ ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. ఏమనాలి? ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇలా వీడియోలు చేస్తా, వీడియోలు పెడతా, అందరికి ముచ్చట్లు చెప్తా, నీ క్యూట్ మాటలు చూపిస్తా, నువ్వు చేసే డ్యాన్స్ చూపిస్తా, అలా వీడియోలు చేసి పెడతా అన్నమాట. దట్స్ కాల్డ్ కంటెంట్ క్రియేటర్. అందుకే కంటెంట్, యాక్చువల్లీ ఐఎమ్ నాట్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, ఐ వుడ్ కాల్ మై సెల్ఫ్ కంటెంట్ క్రియేటర్. బట్ ఈజీ టర్మ్, ఎవ్రీబడి యూజ్ చేసే టర్మ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి అలా వాడాల్సి వస్తుంది అప్పుడప్పుడు. ఆమెకు కూడా ఈజీగా ఉంటుందని అట్లా చెప్తున్నా. బట్ ఇఫ్ ఐఎమ్ క్రియేటింగ్ కంటెంట్, బట్ ఇఫ్ పీపుల్ అవుట్ ఆఫ్ ఇట్ ఏ ఒక్క విషయానికో కనెక్ట్ అయ్యో ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ అయితే ఐఎమ్ హ్యాపీ. బట్ ఐ డోంట్ కాల్ మై సెల్ఫ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, లైక్ పర్టికులర్లీ నేమ్ నేను ఏంటి అంటే చెప్పాలి అట్లా ఈజీ అనేసి జనాలకి ఈజీ అర్థమవుతుందని చెప్పడమే. అండ్ హౌ ఇస్ మై అవుట్ఫిట్? అసలు ఐ హ్యావ్ నెవర్ ఓవర్ ఏ సిల్వర్ శారీ, సిల్వర్ కలర్. టిష్యూస్ సింగిల్ కలర్ పట్టు అలాంటివి గోల్డ్ ఒకసారి మా చెల్లి పెళ్ళికి కట్టుకున్నా, బట్ నాకు అదంతా ఎక్కలేదు. అంటే ఇట్స్ గుడ్, బట్ ఇంకా బాగుంటుంది, ఇంకా డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేసిన. అప్పుడున్న సిచ్యువేషన్కి నేను సరిగ్గా కట్టుకోకనా, ఆర్ ప్రాపర్ మ్యాచింగ్ బ్లౌజా, ఐ డోంట్ నో వాట్స్ మిస్సింగ్, అంత అనిపించలేదు. కానీ నౌ ఐ లైక్ దిస్ అలాట్. సో సాయిదత్త పీఠం మీ అందరికీ టెంపుల్ తెలుసు కదా, మేము మా అనిపించే ఇలాంటి కూడా అన్నమాట. సో మేము రెగ్యులర్గా వచ్చే టెంపుల్. మాకేంటంటే క్లోజ్ టు మన ఊర్లో మన లోకల్ టెంపుల్స్ అన్నట్టు వెళ్తాం కదా, అట్లా అనిపిస్తుంది టెంపుల్కి వస్తే. అండ్ లోపల అయ్యగారులు వాళ్ళందరూ కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. అలాంటి మన టెంపుల్ లాంటి ఫీల్ తెప్పిస్తారు అనమాట. సో అక్కడికి వెళ్ళి అక్కడ నుండి నేను మా రెస్టారెంట్ బృందావన్కి వెళ్ళాను. సో ఫర్ లంచ్ బృందావన్. ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ రెస్టారెంట్. ఐఎమ్ దేర్ స్ట్రాటజిక్ పార్ట్నర్ అనమాట ఫర్ సోషల్ మీడియా. అండ్ ఎనీ ఒకేషన్కి, స్పెషల్ ఒకేషన్కి ఇక్కడికి వద్దాం అనుకున్నాము. సో ఫర్ బర్త్డే ఎట్లా ఈవినింగ్ వేరే ప్లేస్కి వెళ్తాము, సంథింగ్ అమెరికన్. సో ఇప్పుడు రోజు తినే చీజ్ దోశని పెడతావా? కశ్వికి వెళ్ళైనా స్పెషల్ తీసుకుందాం అంటే స్వీట్ కార్న్ సూప్ తీసుకుందాం. లెట్స్ టేక్ ఎ స్వీట్ కార్న్ సూప్ అండ్ వన్ థాలి, వన్ బోండా, వన్ పూరి. ఇట్స్ యువర్ బర్త్డే, యువర్ విష్. న్యూ
న్యూజెర్సీలో కనుక ఉండండి, ఇఫ్ యూ హ్యావ్ నెవర్ బీన్ టు బృందావన్, ఇట్స్ ఏ రెస్టారెంట్ వేర్ ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్, ఐఎమ్ ద స్ట్రాటజిక్ పార్ట్నర్. సో మీరు రాకపోతే రండి, మాది ప్యూర్ వెజ్ రెస్టారెంట్. అండ్ నా బర్త్డే అని చెప్పేసి ఒక చిన్న సెలబ్రేషన్స్ లాగా కూడా చేశారు. మంచిగా అక్కడే ఫుడ్ తిన్నాం, థాలీ కంఫర్ట్ ఫుడ్ తిన్నాము. కళ్యాణి కోసం స్పెషల్ డ్రింక్ విచ్ యూ వాంట్ సీన్ మెన్యూ. కళ్యాణి కోసం చేసేది స్ట్రాబెరీ కోకా స్ప్రింట్. బాగుందిరా. తినేసి ఇంటికి వచ్చాను. మళ్ళీ కార్తిక్ మీటింగ్ అంతా ఉండే, కశ్వికి ఏదో క్లాసెస్ ఉండేవన్నీ అయ్యాక ఈవినింగ్ బయటకు వెళ్ళాం. ఎప్పుడు రెగ్యులర్గా రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాం ఒకేషన్ అంటే, బట్ ఈసారి ఐ వాంట్ డూ సమ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో వీ వెంట్ టు ఎ మాల్. వి గాట్ రెడీ అండ్ వీ కేమ్ టు ఎ మాల్. నాకు ఏదైనా యాక్టివిటీ చేద్దాము అంటే, రెస్టారెంట్కి వెళ్దాము అంటే, నువ్వు ఐ వాంట్ డూ సమ్ యాక్టివిటీ, ఫ్యామిలీ యాక్టివిటీ అని ఏది చూసినా 6 లోపే క్లోజ్ అవుతుండే. మాల్స్ కూడా 8 లోపు క్లోజ్ అవుతుండే. ఒక్క మాలే 9 వరకు ఉందని ఇక్కడికి వచ్చినాం. అండ్ లెట్ మీ షో యూ మై డ్రెస్. షాపింగ్ లాగా కాసేపు అట్లా తిరిగాము. ఇట్స్ నాట్ ఈవెన్ మై బర్త్డే ఇఫ్ ఐ డోంట్ గెట్ ఏ బబుల్ టీ. నేను బబుల్ టీ అంటే మాకు అశ్వి కూడా ఏదైనా డ్రింక్ కావాలన్నది, బట్ ఇక్కడ వార్మ్ డ్రింక్ ఆప్షన్స్ ఏం లేవు. సో ఏం తింటున్నారా పుట్టాడు? మ్యాంగో. సో ఇక్కడ రియల్ ఫ్రూట్లో వీళ్ళు స్మూతీస్ అవి కూడా ఉంటాయి, కానీ అవన్నీ కూడా చల్లగా ఉంటాయని ఇట్లా కప్పులో మ్యాంగోస్ ఇవన్నా బాగున్నాయా? ఇవాళ ఏంటిదిరా? హ్యాపీ బర్త్డే. ఎవరి హ్యాపీ బర్త్డే. ఐ వాంట్ దిస్ బర్త్డే స్పెషల్ బర్త్డే ఖచ్చితంగా వ్లాగ్ చేయాలనుకున్నా. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ స్పష్టంగా మాట్లాడేస్తుంది, అన్నీ తెలిసేసింది అనిపిస్తుంది. ఈ ఇయర్ అటు మాట్లాడని తెలియని క్యూట్. ఓ మై గాడ్, ఏందబ్బా ఇంత పెద్ద ఉంది ఇది. ఇక మన డిన్నర్ ఏం తినం కావచ్చు. ఐ లైక్ దిస్ మోర్ దాన్ రెస్టారెంట్లో. సో ఇప్పుడు నేను ఇట్లా ఫోటో తీసుకున్నా అని నువ్వు కూడా చూపి. మ్యాంగో లస్సీ అది మ్యాంగో స్లైసెస్. బొక్క వీడియో కోసం బాగుంది అన్నట్టు. 2 సిప్లు వేసినాక నాకు ఇచ్చేస్తుంది. నా పొట్టలకు వాళ్ళ చెత్త అంతా. ఇక కెమెరా ఆఫ్ అయ్యే లోపు నా చేతిలో వాడేస్తుంది. నా డ్రైనేజ్లో పోవాల్సింది. ఇక తర్వాత స్పెసిఫిక్గా రెస్టారెంట్ కూడా వద్దు, ఎక్కడ స్టాప్ అయితే అక్కడ ఏది నచ్చితే అది తిందాము ఆన్ ద వేలో అనుకొని స్పాంటేనియస్ స్టాప్ ఎట్ పనీరా బ్రెడ్. యూజువల్గా చాలామంది పిల్లలు పనీరా బ్రెడ్ మ్యాక్ అండ్ చీజ్ ఇష్టపడతారు అని చెప్తారు. పనీరా పోదాం అంటే నీకు నచ్చదు హలో, ఆల్రెడీ చేసినాం, నీకు నచ్చలేదు, అందుకే ఎప్పుడు పనీరా అని చెప్పా. మన ఇంటి పక్కనే. ఫస్ట్ నీ బిడ్డకి నచ్చిందా నీకు? పనీరా బ్రెడ్లోనైతే తినేసి ఇంటికి వచ్చాం. అండ్ ఆ రోజు మా కజిన్స్ కూడా వచ్చారు. వచ్చేసరికి త్వరగా వచ్చుంటే కేక్ కట్ చేద్దాము అని కేక్ కూడా తీసుకొచ్చారు. బట్ ఆ రోజు లేట్ అయిపోయింది. వాళ్ళు కూడా చిట్టి పుట్టి బాబున్నాడు. వీడు తన చెల్లి, వాడు నా కొడుకు అన్నమాట. సో తను మా మరిది. సో నెక్స్ట్ డే అయితే మేము కేక్ కట్ చేసాము. Happy birthday to you. Happy birthday to you. I want present. Oh. చూడు ఏడ దాచి పెట్టిందో.
అట్లా ఈసారి నా బర్త్డే ఆల్మోస్ట్ 3-4 డేస్ సెలబ్రేట్ చేసుకున్నట్టు అయింది. అండ్ మీలో చాలామంది నాకు వందల మెసేజ్లు విషెస్ పంపించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ రిప్లైని అయితే ఇవ్వలేకపోయి ఉండొచ్చు, బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్. అండ్ నా రీల్స్ అవన్నీ కూడా 3-4 డేస్ మెల్లమెల్లగా పోస్ట్ చేసేసరికి అందరూ అగైన్ విష్ చేస్తున్నా కొద్దీ నా బర్త్డే ఆల్మోస్ట్ 3-4 రోజులు సెలబ్రేట్ చేసుకున్నట్టే అనిపించింది. అండ్ బర్త్డే తర్వాత వీక్ డేలో వచ్చింది కాబట్టి వీకెండ్కి మా యానివర్సరీ అండ్ బర్త్డే కాంబినేషన్ లాగా మేము రిసార్ట్కి కూడా వెళ్తున్నాం. ఆ బ్లాగ్ కూడా పోస్ట్ చేశాను, చూడకపోతే చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ ఐ విల్ సీ యు ఆల్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కీప్ స్మైలింగ్. బై.